SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వీకెండ్ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒకరి మీద ఒకరికి గ్రజ్ బాగా పెరిగింది. ఎందుకంటే నాగార్జున గత వీకెండ్లో అందరూ కూడా ఎవరి మీద ఏం మాట్లాడారో అనే విషయాన్ని రివీల్ చేసేసారు. సో అవి చూసిన వెంటనే తనుజకి శుభ్రంగా మండిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా కామ్గా ఉన్న తనుజ ఒక్కసారిగా ఫైర్ అయిపోయింది. తన మీద, కళ్యాణ్ మీద ఇలాంటి గాసిప్స్ని క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఎంత ధైర్యం అనిపించింది. అక్కడ తను ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. కానీ కళ్యాణ్ని ఎక్కువగా ప్రియా మరియు దమశ్రీ జత కూడా ఎక్కువగా ఉండేవాడు. కానీ తనుజను ఎందుకు పాయింట్అవుట్ చేయాలి? ఇంతమంది చూస్తున్నారు, అందరూ నా గురించి ఏమనుకుంటారు, ఒక అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి మీకు ఎంత ధైర్యం అని చెప్పి వాళ్ళని నామినేట్ చేయడం జరిగింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కాదు, ఒక్క చేతో విజిల్ వేస్తే ఇంకా గట్టిగా వినిపిస్తుందని చెప్పి చాలా కోపంగా నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్కి, సంజనాకి కూడా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇమాన్యుయల్తో ఉంటూ కూడా మీరు ఇలా మాట్లాడడం అసలు సరైంది కాదని చెప్పేసి కళ్యాణ్ కూడా సంజనాని గట్టిగా వేసుకోవడం జరిగింది. ఎంత గట్టిగా గొడవ అయిందంటే, సంజన అసలు నువ్వు నీతో ఉన్న వాళ్ళని గురించి ఎక్కువగా కేర్ తీసుకునే క్యారెక్టర్ కాదు, నీ ఆట నువ్వు ఆడుకుంటావు, అందుకే నీకంటూ ఈరోజు ఎవరు లేకుండా పోయారు, నీ ఆట నాకు తెలుసు, నాకు ఇమాన్యుయల్కి ఎంతో గొడవ పెట్టాలని చూశారు కూడా, ఎవరేదైనా కూడా ఇమాన్యుయల్ వల్లనే నేనున్నాను, ఇమాన్యుయల్ నా బిడ్డ అని చెప్పి గట్టిగా ఏడుస్తూ సంజన మాట్లాడడం జరిగింది. ఇమాన్యుయల్తో ఇలా మాట్లాడిన తర్వాత తనుజ వచ్చి కళ్యాణ్తో మీరు గొడవ పెట్టుకుంటే కళ్యాణ్ గురించి మాట్లాడండి, నా గురించి తీసారంటే అసలు మర్యాదగా ఉండదని చెప్పింది. దాంతో నువ్వు నాన్న అనే బాండ్ని పెట్టుకొని ఎక్కువగా ఫీల్ అవుతున్నావు, ఎవరు లేరు కాబట్టి కళ్యాణ్తో మాట్లాడుతున్నావు, అందులో తప్పే ఉందని చెప్పేసి అనేసరికి, నేను అలా మాట్లాడుతున్నానని మీకెవరు చెప్పారు, మీరు అమ్మ అనే బాండ్ పెట్టుకునే కదా ఇంట్లో నడుస్తున్నారు, మిమ్మల్ని సేవ్ చేసి చాలా తప్పు చేసామని చెప్పేసి అన్నది. నువ్వు కాఫీ ఏమి లైఫ్ లాంగ్ నువ్వు సేవ్ చేయలేదు, ఆ తర్వాత 4 రోజులకే నువ్వు కాఫీ తాగేసావు, నువ్వు ఎక్కువ చేయకు తనుజ అని చెప్పేసి సంజన కూడా అనటం జరిగింది. భరణి కూడా ఇంట్లోంచి వెళ్లే ముందు మిమ్మల్ని సేవ్ చేసి చాలా తప్పు చేశానని చెప్పేసి భరణి కూడా గట్టిగా మాట్లాడాడు. ఆ తర్వాత ఆ పేట ఎపిసోడ్ని స్టార్ట్ చేశారు. అందరూ కూడా 2 గ్రూపులుగా చేసి సంజన మరియు దువ్వాడ ఇద్దరు కూడా 2 గ్రూపులు, వాళ్ళిద్దరిని 2 గ్రూపులుగా చేసి ఇద్దరికి డబ్బులు ఇచ్చి, ఎవరైతే గ్యాంగ్ లీడర్స్ ఎక్కువ డబ్బులు ఇచ్చి మనుషుల్ని గెయిన్ చేసుకుంటారో, ఎవరి గ్యాంగ్ అయితే ఎక్కువ ఉందో వాళ్ళు ఈసారి కెప్టెన్సీ కంటెండర్స్గా పోటీ చేయొచ్చు అని చెప్పారు. అయితే తనుజ ఇంకా సుమన్ శెట్టి డబ్బుల్ని, సంజన వాళ్ళ డబ్బుల్ని దొంగతనం చేశారు. అది తెలిసిన వాళ్ళు మేము ఇంకా ఆడమని కూర్చోవడం జరిగింది. ఇంట్లో ఎప్పుడు గొడవలుగానే ఉంటుంది కాబట్టి ఇంట్లో అందరికీ కూడా క్యారెక్టర్స్ ఇచ్చి పేట మోస్ట్ వాంటెడ్గా డెమాన్ని పెట్టి 2 గ్రూపులని విడదీసి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు సంజన నిఖిల్ క్లోజ్గా ఉండడం వల్ల నిఖిల్ అక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు, డబ్బులు మొత్తము దువాడ దగ్గరే ఉన్నాయి. సో మాధురి ఫస్ట్ టాస్క్ని గెలిచి సంజనాని నీటిలో పడేయడం జరిగింది. నన్ను కాపాడినంటూ సంజన గట్టిగా అరిచింది. ఏవంటే ఏవేవి గివే అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకున్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ పేట రాణిలు కాబట్టి. ఏదేమైనప్పటికీ సంజన ఫస్ట్ లెవెల్లో ఓడిపోయింది. ఇక ముందు ఆట ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.